సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. స్టాప్. ఏంటి కొత్త వీడియో అనుకుంటే ఎదవలు పాత ఆకలి రాజ్యం వేశారు. సో కథ మొత్తం ఆకలి, దరిద్రం, కష్టాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అలా అయితే సూపర్ క్రియేటివిటీ. దిస్ ఈస్ ద న్యూ కైండ్ ఆకలి రాజ్యం. స్టోరీస్ ఫుల్ ఆఫ్ కామెడీ. ఇక హైదరాబాద్లో చాలా మంది ఉన్న వీళ్ళ కథ ఎందుకు తీసుకున్నామంటే, ఇది ఒక ముగ్గురు టస్కర్ల కథ. మామూలుగా డిగ్రీ కంప్లీట్ చేయడానికి 3 ఏళ్ళు పట్టింది, కానీ ఈ టస్కర్లకు 6 ఏళ్ళు పట్టింది. సో దీన్ని బట్టి వీళ్ళు ఎంత పెద్ద టస్కర్లో మీరు ఊహించుకోవచ్చు. వీడు బుడ్డి టస్కర్. ప్రతి చిన్న యాక్షన్కి ఓవర్గా రియాక్ట్ అవ్వడం వీడి నేచర్. ఇక వీడు గోపి టస్కర్. గోపి అంటే గోడ మీద పిల్లి టైప్. వీడు ఎప్పుడు మిడిల్లోనే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పని వచ్చిందంటే దాని నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాడు అన్నమాట. వాడు చెయ్యడు, ఇంకొకటి చేయనివ్వడు. ఇక లాస్ట్లో డిపెండెంట్ టస్క్. వీడికి అనుభవం ఇంకా ఆలోచన పూర్తిగా నిల్లు, అంటే 0. ప్రతి చిన్న విషయానికి పక్కనే ఉన్న ఇద్దరు టస్కర్ల మీద డిపెండ్ అయ్యే రకం అన్నమాట. వీళ్ళేంటిరా ఇంత కష్టపడి ఏం ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదు బాయ్, 6 ఏళ్ళు కష్టపడి డిగ్రీ సాధించారు కదా, సో ఏం చేస్తే బాగుంటుంది అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తొందరపడి ఏదో ఒకటి చేయడం మన వాళ్ళకి ఇష్టం ఉండదు. సో రండి, ఏం తగలెడతారో చూద్దాం. ఏం చేద్దాం రా మామ, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నీకు ఏ రోజు అర్థమైందనరా? వీటికి కాలేజీలో క్లాసెస్ అర్థం కాలేదు, ఇలా పాస్ అయ్యాడు. ఐడియా, ఎంఎన్సీలో జాబ్ చేస్తే. ఎంఎన్సీలో జాబా? రాకపోతే ప్రాబ్లం లేదురా, వస్తేనే 2 ప్రాబ్లం ఉన్నాయి. అది ఫైనాన్స్ ప్రాసెసా, బీపీఓనా? ఫైనాన్స్ ప్రాసెస్ అయితే ప్రాబ్లం లేదు, బీపీఓ అయితే మళ్ళీ 2 ప్రాబ్లం ఉన్నాయి. అది వాయిసా, నాన్ వాయిసా? నాన్ వాయిస్ అయితే ప్రాబ్లం లేదురా, వాయిస్ అయితే మళ్ళీ 2 ప్రాబ్లం ఉన్నాయి. ఏంటి రవి, చిన్నప్పుడు ఎందుకు అవన్నీ గెలుపుతావు? గుడ్ క్వశ్చన్ రా. మనం ఏ ప్రోడక్ట్కి సపోర్ట్ చేస్తున్నాం, అందులో మళ్ళీ 2 ప్రాబ్లం ఉన్నాయి. అది ఇన్బౌండా, అవుట్బౌండా? అవుట్బౌండ్ అయితే ప్రాబ్లం లేదు, ఇన్బౌండ్ అయితే 2 ప్రాబ్లం ఉన్నాయి. కస్టమర్స్ మనల్ని మామూలు బూతులు తింటున్నారా, అమ్మడా బూతులు తింటున్నారా? మామూలుగా అయితే ప్రాబ్లం లేదు, అమ్మడా బూతులు తింటున్న ప్రాబ్లం. ఆపరా బాబు, నీకు అన్నం పెడతా. ఫ్యాక్ట్ బాబాయ్. వాము, జస్ట్ ఎంఎన్సీలో జాబ్ చేయండి రా. చావక్కలే, వాళ్ళైనా చంపేస్తారు. సింపుల్ వే టు సొసైటీ రా. మరి ఏం చేద్దాం రా? ఐఎస్ అలాంటివి. ఏరా, డిగ్రీ అయితే కష్టంగా చేసుకోవచ్చు. ఇవాళ నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇంకెన్ని రోజులు పడుతురా? ఈ జన్మలో చేయలేవు. పోనీ పాలిటిక్స్? పాలిటిక్సా? వైఎస్ఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్. వాళ్ళు పోయి చాలా రోజులు అవుతుందిరా. పోనీ సినిమాలు? నేను రెడీ. జనాలు రెడీ ఉండక్కర్లే. పోనీ బిజినెస్ చేద్దాం మామా. ఇదైతే బాగుందిరా. బట్ మన మీద రెడీ ఉన్నది చేస్తాడరా.
అని ఆలోచిస్తున్నారా? మరీ అంత జుట్టు పీక్కొని ఆలోచించేంత ట్విస్ట్ లేదండి. స్టోరీలో 4 క్యారెక్టర్ ఎంట్రీ, వాడే బాబా బమ్ చిక్ బమ్. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. Hey guys, what's the చింత? భాష చూస్తే మోడర్న్ గా ఉంది. ఈ డ్రెస్ ఏంట్రా? మీ చింత తెచ్చి నీకు పైనుంచి వచ్చాను నాయనా. మేమే టాప్ ఫ్లోర్లో ఉన్నాం, నువ్వు ఎక్కడ నుంచి పడ్డావు నా అన్న? ఏ ఆగ్రా, ఫ్యూచర్లో ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. ఎంత ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు స్వామి. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు నాయనా? మాకు క్లాస్ రూమ్స్ లో లెక్చరర్ ఏం చెప్పాడో గుర్తులేదు. ఇంకా మహాభారతం ఒకట. కొడితే బ్లాక్ డాగ్ మందునే కొట్టాలి, పడితే రిస్టా స్పోరినే పట్టాలి. అవునా స్వామి? ఇక మీ లైఫ్ అంతా జిల్ జిల్ జిగా జిగా. ఆహా, ఏం చెప్పారు స్వామి. మీకు దండేసి దండం పట్టాను స్వామి. దండెందుకు బొక్క, గంటలో ఎండిపోద్ది. మరి ఒక బీర్ కొట్టించి బిర్యానీ తినిపి నాయనా. మా ఎదవలు ఏదో కష్టపడి పని చేసుకుందాం అనుకుంటే వాళ్ళని పక్కదారి నెట్టిస్తావా? వాళ్ళని బక్రకాలం చేసావు కదా. పాపం వీళ్ళ ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుంది. Bum